కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకున్నాం. మమ్మల్ని ముఖ్యంగా ప్రేమించిన మా ప్రియ పర్లోక తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన అనుబంధం చెల్లించుకున్నాం తండ్రి. గడిచిన వారం నుండి తండ్రి ఇప్పటివరకు మీరు ఎక్కల చోటను భద్రపరిచి మమ్మల్ని కాచి కాపాడేందుకు తండ్రి యథావిధముగా తండ్రి ఎప్పుడు జరిగే విధంగా తండ్రి మేము మరలా మీ వాక్యాన్ని ధ్యానించాలనే తండ్రి ఉద్దేశంతో తండ్రి ఈ మాటలు వినడానికి వచ్చిన మమ్మల్ని దీవించండి. లైవ్లో చూస్తున్న వారిని కూడా తండ్రి దీవించి ఆశీర్వదించండి. ఆది నుంచి అంతం వరకు మీరే తోడుండి చెప్తున్న నాకు తండ్రి వింటున్న వీరికి జ్ఞానాన్ని దయచేయమని, శక్తిని దయచేయమని ఈ చిన్ని ప్రార్థన మీ పాసని చేర్చుకొని వేసుకున్నామని ప్రార్థనలు పెడుకున్నాం తండ్రి. ముందుగా కూడి వచ్చిన మీ అందరికీ వందన తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు మీకు సిద్ధపరచబడిన పాఠం ఏంటంటే ఉద్యోగస్తులు దేవుని సేవ చేయవచ్చా అండి. పాఠం ఏంటి? ఉద్యోగస్తులు దేవుని సేవ చేయవచ్చా. ఉద్యోగస్తులు అనగానే ఈ లోకంలో చాలామంది ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఏ ఉద్యోగం? కొన్ని ఉద్యోగాలు చెప్పండి. గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయి, గవర్నమెంట్లోనే మళ్ళీ అవుట్సోర్సింగ్ ఉంది, ఇంకా కాంట్రాక్ట్ బేస్డ్ ఉంది, అలాగే ప్రైవేట్లో కూడా ఫుల్ టైం ఉంది, ప్రైవేటు కాంట్రాక్ట్ కింద ఉంది. అలాగే వీటితో కాకుండా ఇంటర్న్షిప్స్ అంటారు ఏమండి. మరిన్ని రకాల ఉద్యోగాలు మరి భూమి మీద మనం లోకంలో ఉన్నాయి. మరి ఉద్యోగం చేస్తూ చాలామంది సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు భూమి మీద. సేవ అంటే సువార్త చెప్తున్న వాళ్ళు ఉన్నారు. ఉద్యోగం చేస్తూ సువార్తను ప్రకటిస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి ఉద్యోగం చేస్తూ సువార్తను ప్రకటించవచ్చా అంటే దేవుని సేవ కాకుండా ఉద్యోగం చేస్తూ సువార్త ప్రకటించవచ్చా అనేది ఈరోజు మనం చూడవచ్చు. మన పాఠం ఏంటంటే ఉద్యోగస్తులు దేవుని సేవ చేయవచ్చా ఏమండి. చాలామందిని సంఘ కాపురుల్ని కానీ ఎవరైనా అడిగితే ఉద్యోగం చేయకూడదండి, అయితే సేవ అన్నా చేయాలి లేకపోతే ఉద్యోగం అన్నా చేయాలి, ఉద్యోగం చేస్తూ దేవుని సేవని చేయకూడదండి అని కొంతమంది అంటే, ఇంకొంతమంది ఏమంటారు, దేవుని సేవకు రావాలంటే పిలుపు ఉండాలండి అంటారు. విన్నారు మీరు ఈ మాటలు? దేవుడు మమ్మల్ని పిలుచుకున్నాడండి అందుకే మేము సేవలోకి వచ్చేసాము అంటూ ఉంటారు. దేవుని సేవలోనికి మరి వచ్చిన తర్వాత మరి నిజంగా వీళ్ళు దేవుని సేవ చేస్తున్నారంటే అధికారాల కోసం ఆరాటం పడేవాడు ఒకడు, ఆస్తుల కోసం ఆరాటపడేవాడు ఒకడు, డబ్బు కోసం ఆరాటపడేవాడు ఒకడు. మరి ఇన్ని విధాలుగా వీళ్ళు ఉంటున్నప్పుడు మరి నిజంగా వీళ్ళు చేసే సేవేనా అంటే మరి బైబిల్లో దేవుడు ఏమన్నాడు? ఒకడు సిరికిని ఇంకొకడు దేవునికి దాసుడై ఉండడు అన్నప్పుడు మరి ఈరోజు ఎంతమంది సేవకులు డబ్బు లేకుండా ఉంటున్నారు? ఎవరు ఉండట్లేదు. సేవకులు అంటేనే డబ్బు ఉన్న వాళ్ళండి బాబు అని నానుడి వచ్చేసింది ఇప్పుడు జనాల్లోకి. సేవకులు దశం భాగాల పేరట దోచుకుంటున్నారండి, లేకపోతే ఫోటో తీసుకోవడానికి ఎంతండి, పెళ్ళికైతే ఎంతండి, ఫంక్షన్కి అయితే ఎంతండి, పుట్టినరోజుకి అయితే ఎంతండి, పబ్లిక్ మీటింగ్లకి అయితే ఎంతండి, ఇంత ఇలా రేట్లు కడుతున్నారండి. అలాగే మరి సేవ ఇలా వ్యాపారం అయిపోయిందండి అని చాలామంది సేవల మీద ఆడిపోసుకుంటున్నారండి. మరి ఇది మనుషులు చేస్తున్న తప్పులా దేవుని చేస్తున్న తప్ప? మనుషులు చేస్తున్న తప్పులు. మనుషులు చేసే సేవకి మనుషులు చేసిన పనుల వల్ల దేవునికి అవమానం వస్తుంది ఏమండి. మరి ఇలా ఏమంటున్నారు, మీరు సేవే చెయ్యాలి, మీరు సేవ చేసిన తర్వాత నెలంతా మీరు కష్టపడతారు కదా, మరి ఆ డబ్బులు దశమ భాగాల పేరిట మాకు ఇవ్వాలంటున్నారు ఏమండి. ఉద్యోగం చేసేవాడు మానేసి సేవలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, మరి సేవకుడు ఎలా పోషింపబడతాడు ఆలోచించారా? ఉద్యోగం మానేసి మరి ఉద్యోగం చేసేవాడు కూడా మా సేవలోకి వచ్చేసాడు అనుకోండి, మరి సంఘాపన పోషించేవాడు ఎవడు అని మరి వీళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారంటే ఉద్యోగం చేసేవాడు సేవ చేయకూడదు, సేవ చేసేవాడు ఉద్యోగం చేయకూడదు అంటున్నారు. కానీ మనుషులు చెప్పే మాటలు మనం ఎప్పుడు వినకూడదు. కానీ బైబిల్లో ఏముంది మన సత్యాన్ని మనం గ్రహించాలి ఏమండి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది కదా, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ఆనందించుచు ధ్యానించువాడు అని అంట. చూడండి, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు
దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. మరి దివారాత్రము ఎవరైనా ధ్యానిస్తున్నామో మనం? ధ్యానించట్లేదు. ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి సొంత పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వ్యవసాయం చేసుకునే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఏమండి, మరి ఇన్ని పరిస్థితులు బట్టి, ఇన్ని పరిస్థితుల మధ్యన మరి ఉద్యోగస్తులు సేవ చేయొచ్చా? మరి కొంతమంది పాపం చాలామంది కష్టపడుతూ ఉంటారండి. ఉద్యోగం చేసుకుంటారు, ఉద్యోగంతో పాటు సేవ కూడా చేస్తూనే ఉన్నారు. మన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఎక్కువ మంది ఏదో చిన్న చిన్న 10,000 15,000 ఉద్యోగాలు చేసుకుంటూ మరి సేవ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మరి అప్పట్లాగా దేవుడు ఆకాశం నుంచి అట్లైనంత ఆశీర్వాదాలు కుమ్మరించేసే కాలం కాదు ఇది. దేవుని కోసం బ్రతికితే మరి ఈ కాలంలో దేవుడు మనల్ని ఆశీర్వదించడు, ఆత్మీయంగా దీవిస్తాడండి. ఎలా దీవిస్తాడు? ఆత్మీయంగా దీవిస్తాడు. అంతేగాని అందుకనే నేటి క్రైస్తవులు ఖచ్చితంగా క్రైస్తవుడు అయినందుకు ఏమవ్వాలంట? శ్రమపడి తీరాల్సిందే. క్రైస్తవుడు అయినందుకు ఎవరైనా శ్రమ అనుభవించి తీరాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. ఉద్యోగం చేస్తూ దేవుని సేవ చేయవచ్చా? ఉద్యోగం చేస్తూ దేవుని సేవ చేయవచ్చా? చూద్దామండి. మరి అలాగే మరి నేటి కాలంలో అప్పట్లో ఎవరైనా పాస్టర్ గారిని ఏదైనా ప్రశ్న అడిగితే పాస్టర్ గారు అనేవారు. పాపం ఆయనకి తెలియక ఏమైనా పాస్టర్ గారిని ప్రశ్నించకూడదండి. పాస్టర్ గారిని ప్రశ్నిస్తే మరి శాపగ్రస్తులు అయిపోతారు. పాస్టర్ గారిని ప్రశ్నించకూడదని అంటూ ఉండేవారు. తర్వాత మన తండ్రి గారు, ఆత్మీయ తండ్రి గారు మరి ప్రశ్న జవాబులు కార్యక్రమం పెట్టి మరి ఈరోజు ప్రతి ఒక్కరు మరి సంఘ కాపర్లని లేకపోతే ఎవరినైనా మరి ప్రశ్నిస్తున్నారంటే మరి బైబిల్లో ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలని. అంతేగాని ఏ సేవకులను మనం కించపరచాలని కాదు, ఏ సేవకుల్ని మనం హేళన చేయాలని కాదు, ఏ సేవకుల్ని ఎవరిని మనం అవమానపరచాలని కాదు. బైబిల్లో ఉన్న సత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనే ఖచ్చితంగా మనం ప్రశ్న జవాబులు పెడతా ఉంటాం. తప్పండి. మనకేదో ఎక్కువ జ్ఞానం ఉందని కాదండి. బైబిల్ అందరికీ తెలియాలి. బైబిల్ అందరికీ తెలియాలండి. ఏమండి, దేవుని సేవ చేస్తున్న వాళ్ళు ఎప్పటికీ మరి ఉద్యోగస్తులు అవ్వకూడదు, ఉద్యోగస్తులు ఎప్పటికీ దేవుని సేవ చేయకూడదు అని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉండేవాళ్ళండి. మరి ఎందుకు వీళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు సేవ చేయకూడదని మరి బైబిల్లో ఏ మాటలను బట్టి వీళ్ళు మరి ఆధారం చేసుకుని మాట్లాడుతున్నారు? ఏమండి, ఏదన్నా ఒక మాట మాట్లాడారంటే దానికి ఆధారం అంటూ ఉండాలి కదా. మరి ఆధారం దేన్ని బట్టి వీళ్ళు చెప్తున్నారంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉద్యోగం చేయకూడదు అన్నట్టు కొన్ని విషయాలు ఉన్నాయండి. అంటే శిష్యులు తమ వలలు విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించారని, అలా కొన్ని సందర్భాలను వీళ్ళు ఎత్తి చూపుతూ ఏం చేశారంటే, ఇదిగో యేసుక్రీస్తు వారి కాలంలోనే శిష్యులు ఏం చేశారంట? ఉద్యోగాలు వదిలేసి మరి దేవుని వెనకాల తిరిగారు. కాబట్టి ఉద్యోగస్తులు దేవుని సేవ చేయకూడదు అని అంటున్నారు. మరి నిజంగా అది ఎంతవరకు వాస్తవం అనేది మనం చూడాలి. ఏమండి, మరి ఈ బయట నేటి సమాజంలో ఉన్న వాళ్ళు మరి ఏ మాటలు మరి చూసి మరి అపార్థం చేసుకున్నారు చూడండి. ఉద్యోగస్తులు దేవుని సేవ చేయకూడదని ఏ మాటలు చూసి మరి ఇలా అపార్థం చేసుకున్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం చదవాలి. 4వ అధ్యాయము 18వ వచనం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన అంటే యేసుక్రీస్తు వారండి. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నా వెంబడి రండి, నేను మిమ్మును చేపలు పట్టే జాలరులుగా కాకుండా చేపలు పట్టే జాలరుల స్థితిలో నుండి మిమ్మల్ని ఎక్కడ తీసుకొస్తానన్నాడు? మనుషులను పట్టే జాలరులుగా మిమ్మల్ని చేస్తాను అన్నాడు. ఆ తర్వాత చూడండి, వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయన్ను వెంబడించారు. అంటే వీళ్ళు చేస్తున్న పని ఏంటి? అప్పటికి ఏదో చిన్న ఉద్యోగం చేసుకున్నారు. ఏంటది?
ఏమండి ఉద్యోగం అంటే ఏదైనా ఉద్యోగమేనండి. ఇంట్లో వంట ఆవిడ ఇప్పుడు ఉన్నవాళ్ళు ఉంటారండి ధనవంతులు, వాళ్ళు వంట ఆవిడని పెట్టుకుంటారు. మరి అది ఉద్యోగమే కదా ఆవిడకి. బట్టలు తోడడానికి ఒకరిని పెట్టుకుంటారు, అది ఉద్యోగమే కదా. అలాగే ప్రతి మనిషి తను జీవించడానికి అవసరమైన పనిని ఏదైతే చేస్తున్నాడో అది ఉద్యోగం కింద లెక్కండి. మరి అప్పటికి పేతురు గారు ఇంకా సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ ఏం చేస్తున్నారు? అప్పటికి ఏ ఉద్యోగం చేస్తున్నారు? వలలు పట్టుకుని వాళ్ళు చేపలు పట్టుకునే ఉద్యోగం చేసుకుంటున్నారు. ఏమండి యేసుక్రీస్తు వచ్చి నన్ను వెంబడించమనేసరికి వీళ్ళు ఏం చేశారు? ఉద్యోగాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారండి. ఎవరితో వెళ్ళిపోయారు? యేసుక్రీస్తు వారితో వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారు సుమారు 30వ ఏట, యేసుక్రీస్తు వారు తమ 30వ ఏట మరి సువార్త ప్రారంభించారు కదండి. 30వ ఏట సువార్తను ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు మరి యేసుక్రీస్తు వారు సువార్తను ప్రకటించారు? సుమారు 3.5 సంవత్సరాలు ఇంచుమించు. ఏమండి మరి 3.5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారు? వాళ్ళు విడిచిపెట్టిన వాళ్ళు యేసుక్రీస్తు వెంబడే తిరిగారు. అంటే వీళ్ళు ఏం చేశారు? ఉద్యోగాన్ని విడిచిపెట్టేసి సేవలోకి వచ్చేసారు. ఏమండి ఆ తర్వాత ఇంకొక విషయం చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చూడండి, 28వ వచనం చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. పేతురు గారు అంటున్నారండి, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతుమి అని ఆయనతో చెప్పారు. ఏం చేశారంటే వీళ్ళు సమస్తము అని అంటే వీళ్ళను విడిచిపెట్టేశారు, స్నేహితులను విడిచిపెట్టేశారు, బంధువులను విడిచిపెట్టేశారు, ఆస్తులు విడిచిపెట్టేశారు, అన్నీ విడిచిపెట్టేశారు. అన్నిటితో పాటు ఏం విడిచిపెట్టేశారు? ఉద్యోగం కూడా విడిచిపెట్టేసి మేము నీ వెంబడి వచ్చేసాం కదా అని పేతురు గారు అంటున్నారండి. ఏమండి మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం. అంటే పేతురు గారు అలాగే ఆంద్రేయ మరి అలాగే మరి ఉద్యోగాన్ని వదిలేసినట్టు చూస్తాం కదా. మరి ఇంకొక వ్యక్తి ఉద్యోగాన్ని వదిలేసినట్టు చూస్తాం. చూడండి 9వ అధ్యాయం 9వ వచనం. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు వద్ద కూర్చుని మత్తయి అని ఒక మనిషిని చూసి, మత్తయి గారు కూడా మీకు అపోస్తలులో ఒక శిష్యుడు కదండి. మరి ఆయన కూడా ఏం చేశాడంట? నన్ను వెంబడించమని చెప్పగా ఆయనతో చెప్పగా అతడు లేచి ఆయన్ని వెంబడించాడండి. మరి వచనాలు చూస్తే ఎలా ఉంది? వారు చేస్తున్న పనులు అనగా ఉద్యోగాలు విడిచిపెట్టేసి మరి యేసుక్రీస్తు వారిని వెంబడించినట్టుగా ఉంది. మరి నిజంగా మరి వీళ్ళు నిజంగా ఉద్యోగాలను విడిచిపెట్టేశారా అంటే విడిచిపెట్టేశారు. ఏమండి ఉద్యోగాలు విడిచిపెట్టేశారు. మరి ఉద్యోగస్తులు దేవుని సేవకి మరి అర్హులా కాదా? ఈ వచనాల ప్రకారం ఉద్యోగస్తులు అర్హులా? కాదండి. ఉద్యోగం చేస్తున్నారు, సేవలోకి రావాలంటే వీళ్ళు ఏం చేశారు? ఉద్యోగాన్ని విడిచిపెట్టేశారు. మరి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు సేవకు అర్హులా అంటే లేదు ఈ వచనాల ప్రకారం. అందుకనే ఈ మాటలను పట్టుకుని మరి నేటి సేవకులు కానీ లేకపోతే బయట మరి క్రైస్తవంలో ఉన్న కొంతమంది ఏమంటున్నారంటే ఉద్యోగస్తులు దేవుని సేవ చేయకూడదండి, ఉద్యోగస్తులు దేవుని సేవ చేయకూడదండి. దేవుని సేవ చేయాలంటే దేవుని పిలుపు ఉండాలండి, పరిశుద్ధాత్మని అభిషేకం ఉండాలండి అంటున్నారండి. ఏమండి మరి నిజంగా వీళ్ళు ఉద్యోగాలు విడిచిపెట్టేశారే. మరి విడిచిపెట్టేసిన తర్వాత ఎంతకాలం వరకు వీళ్ళు ఉద్యోగాలు విడిచిపెట్టేశారు? తర్వాత మరి వీళ్ళు ఏమైనా ఉద్యోగాలు చేసుకున్నారా? వీళ్ళు ఏమైనా పనులు చేసుకున్నారా? లేకపోతే చనిపోయినంత వరకు సేవలోనే కొనసాగిపోయారా? మరి బైబిల్లో మనం అన్నీ పరిశీలించి ఏమండి మనం చూద్దామండి. ఏమండి ప్రియమైనది ఏం పిల్లరా, మరి నిజంగా గవర్నమెంట్ ఆఫీస్లో కొంతమంది ఉద్యోగం చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ ఆఫీస్లో ఉద్యోగం కొంతమంది డాక్టర్లు ఉంటారండి. వాళ్ళు ఏం చేస్తారు? మధ్యాహ్నం వరకు లేకపోతే సాయంత్రం వరకు డ్యూటీ ఉంటుంది కదా, వాళ్ళు డ్యూటీ చేసుకుని మరలా సాయంత్రం వచ్చి ఇంటికాడ ఏం చేసుకుంటారు? వాళ్ళు క్లినిక్ పెట్టుకుని క్లినిక్ నడిపించుకుంటూ ఉంటారు. అవునా? కొంతమంది ఏమంటే ఇంట్లో కొంతమంది భార్య ఉంటుంది, భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. ఎవరు ఉద్యోగం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అవునా? మరి ఇంట్లో ఆడవాళ్ళు అయితే బట్టలు ఉతుకుతారు, గిన్నెలు తోముతారు, వంట చేస్తారు, ఏమంటే పిల్లల్ని రెడీ చేస్తారు, ఇంకా చాలా పనులు చేస్తూ ఉంటారు కదా ఆడవాళ్ళు. మరి పురుషులు ఏం చేస్తారు? ఏమండి పురుషులు ఏమన్నా ఆడవాళ్ళ వల్ల కానీ ఏమన్నా పనులు పెద్ద పెద్ద బరువు సంబంధించిన పనులు ఏమైనా ఉంటే పురుషులు చేస్తారు.
బయటికి వెళ్ళి చేసే పనులు ఏమైనా ఉంటే పురుషులు చేస్తారు. ఏమండి, మరి నిజంగా దేవుని సేవ చేయాలంటే మరి అపోస్తలులు మరి ఉద్యోగాలు విడిచిపెట్టేశారు. మరి నేడు మనం కూడా ఉద్యోగాలు విడిచిపెట్టేసి మరి తండ్రి అయిన దేవుని సేవ చేయాలా? ఏమండి, నిజంగా బైబిల్లో ఉన్నదే మనం నమ్మాలండి. బైబిల్లో లేనిది ఎంత పెద్ద సేవకుడు వచ్చి చెప్పినా కూడా మనం నమ్మకూడదు. ఆయన కారు వేసుకుని వచ్చాడా? ₹1,00,000 కారు వేసుకుని వచ్చాడా? ₹1,00,00,000 కారు వేసుకుని వచ్చాడా? మరి కోట్ వేసుకుని వచ్చాడా? సూట్ వేసుకుని వచ్చాడా? ఏమంటే పెద్ద స్టేజ్ మీద ఎక్కి ఆయన ఒక్కడే నుంచుని మాట్లాడుతున్నాడా? ఇవన్నీ మనం పట్టించుకోకూడదండి. ఆయన ఏం చెప్తున్నాడు? అందుకని యేసుక్రీస్తు వారు కూడా మీరేమి వినుచున్నారో దాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. మీరు ఎవరు చెప్తున్నారో మీకు అనవసరం. చెప్పబోయే వాక్యం బైబిల్కి సంబంధించి ఉందా, బైబిల్లో లేదా, అది మనం ఆలోచించుకోవాలి. ఏమండి, అందుకనే మరి మనుషులు చెప్పే మాటలు బట్టి మనం వెళ్ళకూడదు, కానీ దేవుడు చెప్పే మాటను బట్టి మనం చేయాలి. మరి దేవుడు ఏం చెప్పాడు? నిజంగా మరి ఆనాడు శిష్యులకి మరి దేవుడు మరి ఉద్యోగాలను వాళ్ళు విడిచిపెట్టేసి వచ్చేసారు కదా. ఏమండి, శిష్యులు మరి ఉద్యోగాలు విడిచిపెట్టి వచ్చేసారు కదా. మరి ఉద్యోగాలు విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత యేసుక్రీస్తు వారికి వాళ్ళకి ఏమైనా ఉద్యోగం ఇచ్చాడా, ఇవ్వలేదా? శిష్యులకి యేసుక్రీస్తు వారు ఏమైనా ఉద్యోగం ఇచ్చారా, ఇవ్వలేదా? యేసుక్రీస్తు వారు మరి శిష్యులకి ఆనాడు ఒక ఉద్యోగం ఇచ్చాడండి. ఏ ఉద్యోగం చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులునగా చేయుడని యేసు అన్నాడు, శిష్యులకి ఆజ్ఞాపించాడు. ఇప్పుడు మరి వీళ్ళకి పని అప్పచెప్పాడా? మరి పని అప్పచెప్పడం అంటే ఏంటి? ఉద్యోగం. వీళ్ళకి ఉద్యోగం ఇచ్చాడండి. ఏ ఉద్యోగం? సమస్త జనులను ఏం చేయమన్నాడు? యేసుక్రీస్తు వారికి శిష్యులుగా చేయమన్నాడు. అంటే శిష్యులకి దేవుడు పని అప్పచెప్పాడు. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చూడండి. 16వ అధ్యాయం 15వ వచనం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఏమండి, ఇదే ఆనాడు శిష్యులకి యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించాడు. సమస్త జనులను నాకు శిష్యులుగా చేయమని మత్తయి సువార్తలో చెప్తే, మార్కు సువార్తలో కూడా ఏమంటున్నారు? సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించండి అని శిష్యులతో చెప్పాడు. మరి శిష్యులకే చెప్పాడా? మరి మనకు చెప్పలేదా? శిష్యులకే చెప్పాడా? ఈ మాట శిష్యులకే చెప్పాడా అంటే శిష్యులకే కాదండి, యేసుక్రీస్తు శిష్యులుగా మారిన ప్రతి ఒక్కరికి ఈ మాట వర్తిస్తుంది. ఏమండి, ఎలా అంటారా? చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తునై ప్రజలనై ఉన్నారు. ఏమండి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎవరు వచ్చారు? అన్య జనుల్లో నుండి మనం క్రైస్తవులుగా మారాం కదా. అంటే పాపములో నుంచి మనం ఏం చేసాం? పరిశుద్ధమైన జీవితం జీవించడానికి మనం క్రైస్తవ్యంలోనికి వచ్చాం కదా. మరి చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చిన మనం ఏం చేయాలంట? తండ్రి అయిన దేవుని గుణాతిశయములను ప్రకటించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యులకు ఆజ్ఞాపించారు. మరి ఆ రోజు మనం లేము కాబట్టి, అప్పటికి మనం ఇంకా పుట్టలేదు కాబట్టి, అప్పుడు శిష్యులకే ఆజ్ఞాపించి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత పరిశుద్ధాత్మ ప్రేరణతో పేతురు గారు రాసిన పత్రికలో చెప్తున్నారు, శిష్యులతో పాటు మనం కూడా ఏం చేయాలంట? తండ్రి అయిన దేవుని గుణాతిశయములను ప్రకటించాలి. ఏమండి, ప్రకటించాలి. అపవాది చేతిలో మనం చిక్కిపోయి ఉన్నాం కదా. అపవాది చేతిలో చిక్కుపడిపోయి ఈ లోక యుగ సంబంధమైన దేవత మనల్ని
ఆవహించి ఉండడం వల్ల మనం ఏం చేసాం? లోకంలో ఉండిపోయాం. తర్వాత తండ్రి అయిన దేవుని మాటలు విని, యేసుక్రీస్తు సువార్త విని నమ్మి బాప్తీసం పొందాం, రక్షణ పొందాం, సంఘంలోనికి వచ్చాం. సంఘంలోనికి వచ్చిన మనం ఏం చేస్తున్నాం? సువార్తను ప్రకటిస్తున్నాం. మరి ఇలా ప్రకటించే వాళ్ళం మనం మరి ఉద్యోగం చేస్తున్నాం, ఉద్యోగాలను విడిచిపెట్టాలా? లేకపోతే మనం సువార్త ప్రకటించకూడదా? ఏమండి? లేకపోతే ప్రకటించకూడదా? దేవుడు తన గుణాతిశయములను ప్రతి ఒక్కరూ ప్రకటించాలని ఆయన కోరుకుంటుంటే మీరు ప్రకటించకూడదని ఈరోజు మరి నేటి సేవకులు అంటున్నారండి. ప్రకటించాలంటే దేవుని పిలుపు ఉండాలి, దేవుని పిలవాలి, దేవుడు మనల్ని దర్శించాలి, ఆయన పిలుపు ఉంటేనే సువార్తలోకి రావాలంటున్నారండి. నిజంగా మరి నేటి కాలంలో దేవుడు సువార్తకు పిలుస్తాడా? పిలిచేశాడా? ఏమండి? దేవుడు సువార్తకి ఈ కాలంలో మరి వీళ్ళు అంటున్నట్టు, నేటి సేవకులు అంటున్నట్టు దేవుని పిలుపు ఉండాలి బ్రదర్, దేవుని దర్శనం మనకు ఉండాలి బ్రదర్, లేకపోతే మనం సువార్తలోకి రాకూడదు అని అంటున్నారు కదా. ఇంకెప్పుడు పిలుస్తాడు దేవుడు? పిలిచేశాడా? పిలుస్తాడా? ఎలా పిలిచేశాడండి? తెస్సలోనికులకు రాసిన పత్రిక 2వ తెస్సలోనికులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఏమండి? 2వ తెస్సలోనికులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. మీరిలాగూ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలుస్తాడు అంటున్నాడా? పిలిచేశాడు అంటున్నాడా? పిలిచేను అంటే తండ్రి అయిన దేవుని మాట ద్వారా బైబిల్ వాక్యం మరి వచ్చింది కదా. యేసుక్రీస్తు వారి సువార్త ఎవరైతే వింటారో వాళ్ళందరూ పిలవబడిన వారే. ఒకసారి పిలిచేశారు. ఎలా పిలిచాడంట? మా సువార్త వలన. అపోస్తలుల సువార్త చేశారు కదా, ఆ సువార్త వలన మీరేం వింటున్నారు ఇప్పుడు? అవే మనం వింటున్నాం కదండి. కొత్త నిబంధన అంతా అదే కదా మనం వింటున్నాం. అపోస్తలులు చేసిన సువార్త వలన మనల్ని ఏం చేశాడంట? పిలిచేశాడు. మీరు ఇలాగ రక్షింపబడి అంటే బాప్తీసం తీసుకుని యేసుక్రీస్తు వారి మాటలు విని రక్షింపబడి బాప్తీసం తీసుకుని సంఘంలోనికి వచ్చేసిన వారు మనం అందరినీ ఏం చేసినట్టు? దేవుడు పిలిచినట్టే. మరలా ప్రత్యేకంగా మనం పడుకున్న తర్వాత మన చెవి దగ్గరికి వచ్చి హరీషు అని పిలవడు. తన చల్లనైన మెల్లనైన స్వరంతో మనల్ని పిలవడు. పిలిచేశాడు, సువార్త ద్వారా పిలిచేశాడు. ఎవరైతే వాక్యం వింటున్నారో వాళ్ళందరూ పిలవబడిన వారే. ఏమండి? అందుకనే బైబిల్ని జాగ్రత్తగా చదవాలి. ఏమండి? జాగ్రత్తగా చదవాలి. అసలు ఈ పని చేసుకోవడం ఇదంతా ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఏమండి? ఈరోజు సాఫ్ట్వేర్ అంటున్నారు, హార్డ్వేర్ అంటున్నారు, ఎంబీబీఎస్ అంటున్నారు, ఇంజనీరింగ్ అంటున్నారు, మెడికల్ అంటున్నారు. ఎన్ని ఉద్యోగాలు వచ్చేసినాయి కదండి. ఎన్ని ఉద్యోగాలండి, ఎన్ని ఉద్యోగాలు వచ్చేసినాయి. మరి ఎన్ని ఉద్యోగాలు రాకముందు, మనిషికి ఏ పని లేకముందు మరి మనిషి ప్రారంభంలో ఏం పని చేసి బ్రతికాడు? అసలు ఏమైనా పని చేశాడా? ఎప్పటి నుంచి పని చేసుకోవడం ఆరంభమైంది? ఏమండి? ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఆయన ఆదాముతో, ఆయన అంటే దేవుడు ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. కాబట్టి ఇప్పటి నుంచి నీవు ప్రయాసముతో నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ఏమండి? అప్పటి వరకు ప్రయాస అనేది ఉందా? చక్కగా దేవుడు తోటను వేశాడు, ఏదైనా తోట వేశాడు, ఆ తోటలో చక్కగా అన్ని పండ్లు తినమన్నాడు. అప్పటికి సేద్యం చేసుకోవడం లేదు, వ్యవసాయం లేదు, ఒంటి మీద బట్టలు లేవు. అప్పటి వరకు బ్రతికారు కదా. ఆదాము పండు తినేంతవరకు పని చేసుకుని బ్రతికాడా? పని చేసుకోకుండానే బ్రతికాడండి. ఆదాము ఎప్పుడైతే భార్య మాట విని పండు తినేశాడో అప్పటి నుంచి దేవుడు పని చేసుకోమని పంపించేసి, మరి దేవుడే పని చేసుకుని బ్రతకమన్నప్పుడు మరి ఈరోజు ఏంటి? పని చేయకూడదు దేవుని సువార్తగా అంటున్నారేంటి? పని చేసుకోమని దేవుడే బయటకు పంపించేశాడా? ప్రయాసపడమన్నాడా? ప్రయాస అంటే ఏంటి? పని చేసుకోవడం. పని చేసుకుంటూ నువ్వు బ్రతకాలి. దానితో పాటు ఏం చేయాలి తెలుసా? నా పని
చెయ్యాలి. ఈ లోకంలో నువ్వు బ్రతకడం కోసం, నీవు ఆ రోజు నువ్వు భోజనం తినడం కోసమో, లేకపోతే పిల్లల్ని పోషించుకోవడం కోసమో, లేకపోతే పిల్లలకి చదువుల కోసమో నీ లోక సంబంధమైన పనులు అయితే ఉన్నాయి కదా, వాటి కోసం నువ్వు ప్రయాసపడి నువ్వు బ్రతుకు. వాటితో పాటు ఏం చేయాలి? నా సువార్త ప్రకటించు అని దేవుడు బయటికి పంపించేశాడు. దేవుడే పని చేసుకోమని బయటికి పంపించేస్తే మరి వీళ్ళు ఎవరు పని చేయొద్దు అంటున్నారు? ఆలోచించారా ఏమండి? అందుకనే ఉద్యోగం చేసే వాళ్ళు కూడా దేవుని సేవ చెయ్యొచ్చు. నోటి మాటతో చెప్పడం కాదు, మనం బైబిల్లో మీకు వచనాలను కూడా చూపిస్తాను. ఏమండి ప్రియమైన దేవుని పిల్లారా, ఏమండి ఆలోచించండి. మరి ఈరోజు సేవకులు అనుకుంటున్నాం కానండి, మరి ఉద్యోగాలు చేయకుండా మరి సేవ ఉన్నారండి. ఇప్పటికీ నేటికి పాపం పస్తులుండి సేవ చేస్తున్న సేవకులు ఉన్నారు. వాళ్ళందరికీ నిజంగా వందనాలు తెలియజేసుకోవాలండి మనం. మరి పస్తులుండి సేవ చేస్తున్న సేవకులు ఒక పక్కన పెడితే, మరి ఏ ఒక్క రూపాయి లేకుండా సేవలోకి వచ్చి ఈరోజు కోటాను కోట్లు పడగలెత్తేసిన వాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? చిన్న డొక్కు సైకిల్ వేసుకుని వస్తాడు, అమ్మ మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తామమ్మా అంటారు. మరో సంవత్సరాన్ని చూస్తే డొక్కు సైకిల్ కాస్త ఏమవుద్ది? బండి అవుతుంది. మళ్ళీ కొంతకాలానికి బండి కాస్త ఏమవుద్ది? కారు అవుతుంది. ఏమండి మరి నిజంగా అప్పుడున్న అపోస్తులు అందరూ నిజంగా సువార్త ప్రకటించారు కదా. ఎవరైనా ఆస్తులు సంపాదించుకున్నారండి? ఆస్తులు సంపాదించుకోలేదు. ఉన్న ఆస్తులు ఏం చేశారు? వీళ్ళు పంచిపెట్టేశారు కదా. మరి ఎందుకు నేటున్న సంఘాల్లో సేవకులు రోజు రోజుకి ఎందుకు కోటీశ్వరులు అయిపోతున్నారు? దేవుడు వాళ్ళని మాత్రమే దీవిస్తున్నాడా? మరి సంఘ విశ్వాసాలను దీవించట్లేదా? దేవుడు పక్షపాత అంటే ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది. ఏమండి ఆలోచించండి. దేవుని సువార్త ప్రకటించాలంటే మీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా అది మీ ఇష్టం. మీ సంఘం మిమ్మల్ని ఆదుకుంటుంది, మీ సంఘం మీకు సపోర్ట్గా ఉంది. మీరు ఉద్యోగం చేయకపోయినా కానీ మీరు పోషింపబడతారు అని అనుకుంటే మీరు ఉద్యోగం చేయకండి, మానేయండి. ఏమండి మా సంఘం చిన్నది, నాకు సంఘం తరపున నాకు ఎలాంటి రాబడి లేదు, నాకు సంఘం వాళ్ళే ఏదో అంతంత మాత్రమండి, వాళ్ళే పూట గడిస్తే పూట గడక్క తినేవాళ్ళు వాళ్ళే, వాళ్ళ దగ్గర నేనేం ఆధారపడతాను. కాబట్టి నేను ఉద్యోగం చేసుకుంటూ స్వార్థ ప్రకటిస్తానంటారు, స్వార్థ ప్రకటించండి. అంతేగాని ఉద్యోగం చేసేవాళ్ళు స్వార్థ ప్రకటించకూడదని మాత్రం చెప్పకండి. ఉద్యోగం చేస్తావా చేయవా అది నీ ఇష్టం. మరి శిష్యులు ఎప్పటి వరకు ఉద్యోగం చేశారంటే యేసుక్రీస్తు 3.5 సంవత్సరాల వరకు యేసుక్రీస్తుతో ఉన్నారు. మరి ఆ తర్వాత వీళ్ళు ఉద్యోగం వారు పనులు చేసుకున్నారా? చెప్పండి. యేసుక్రీస్తు వారు ఉన్నంతకాలం దేవునితో ఉన్నారు. శిష్యులంతా దేవునితో ఉండి మరి ఆయన పని చేసుకుంటూ ఆయన స్వార్థ ప్రకటించారు. మరి వెళ్ళిపోయిన తర్వాత అందుకనే ఒకనొక సమయంలో మరి శిష్యులు ఆ పంట చేలలో పడి వెళ్తూ ఉంటే ఆ పంట యొక్క వెన్నులు తుంచుకుని తినేస్తూ ఉంటారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, ఏంటి యేసు మీ శిష్యులు ఏంటి ఉపవాసం చేయట్లేదేంటి? విశ్రాంతి దినాన్న మీ శిష్యులు ఏంటి భోజనం మరి ఇవి తినేస్తున్నారేంటి? మీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయట్లేదు అని అంటే, మనిషి కుమారుడు ఉన్నంత వరకు, పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు పెండ్లింటి వారు ఎవరైనా ఉపవాసం ఉంటారా? పెండ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఉపవాసం ఉంటారా అంటాడండి. అంటే యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరూ మరి పస్తులు ఉన్నారా అంటే పస్తులు ఉన్నారు. శ్రమలు అనుభవించారు, ఎన్నో నిందలు అనుభవించారు, తినక ఆకలి దప్పులతోటి నిద్రలేమితోటి ఎన్నో రోజులు మరి అవస్థలు పడి సువార్తను ప్రకటించారండి. మరి ఉద్యోగస్తులు సువార్తను ప్రకటించవచ్చు అంటే ప్రకటించాలి. ఉద్యోగస్తుడివా, ఒక ఎమ్మెల్యేవా, ఎంపీవా, మినిస్టర్వా, రాజకీయవేత్తవా, ఇవన్నీ దేవునికి అనవసరం లేదు. నువ్వేం చేయాలి? నీవు ఈ లోకంలో నీ పొట్టకూటి కొరకు నువ్వు ఏదైనా చేసుకో. దాంతోపాటు ఏం చేయాలి? అంధకారంలో ఉన్న దేవుని ప్రజలైనటువంటి పిల్లల్ని మరి దేవుని సంఘంలోనికి తీసుకురావాలి. ఏమండి సేవ ముసుగులో ఎంతోమంది సేవకులు చేస్తున్న అన్యాయమండి, మోసమండి. పేద విశ్వాసుల్ని అడ్డం పెట్టుకుని మరి వాళ్ళు కష్టపడి వారమంతా కష్టపడి, ఏమండి చాలామంది చూడండి 5-6 రోజులు కష్టపడి
7వ రోజు ఆదివారం విశ్రాంతి తీసుకుంటారండి. అయినా వాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయి. మరి సేవకుడు ఏం చేస్తున్నాడు? 6 రోజులు ఖాళీగా ఉండి ఆదివారం మాత్రం పని చేస్తున్నాడు. ఏం పని? దేవుని పని చేస్తున్నాడు. 6 రోజులు కష్టపడి 1 రోజు ఖాళీ ఉన్నవాడు ఇంకా అలాగే పేదవాడిగా ఉండిపోతున్నాడు. 6 రోజులు ఖాళీగా ఉండి 7వ రోజు దేవుని పని చేసేవాడు మాత్రం కోటీశ్వరుడు అయిపోతున్నాడు. ఆలోచించండి. దేవుడు పక్షపాత కాదండి. దేవుడు పక్షపాత కాదు. ఏమండి? నిజంగా వీళ్ళు చెప్తున్న మాటలు వింటుంటే దేవుడు వాళ్ళనే పిలిచాడు అన్నట్టు, మనల్ని ఎవరే పిలవలేదు అన్నట్టు చెప్పుకొస్తున్నారండి. నిజంగా వీళ్ళు చెప్తున్న మాటల వల్ల చాలామంది ఇంకా సువార్తను ప్రకటించకుండా సంఘంలో 4 గోడల మధ్యన కూర్చోబడిపోయి ఆ ఫ్యాన్ కింద కూర్చుని ఆదివారం 2 గంటల ఆరాధనలో కూర్చుని వాక్యం వినేసి కానుకేసి ఆశీర్వాదం తీసుకుని వచ్చేస్తున్నారు తప్ప సువార్తను ప్రకటించాలని ఎవరు అనుకుంటున్నారు చెప్పండి? సువార్తను ప్రకటించాలని ఎవరు ఆలోచిస్తున్నారు? సేవకులు మార్చుకోవాలి, సేవకుల పద్ధతి మార్చుకోవాలి, సేవకులు బైబిల్ తెలుసుకోవాలి. ఏమండి, ఒక్కొక్కడు అంటాడు మా నాన్నగారు చనిపోయి, ఏమండి ఇప్పుడు ఎవరండి ఇప్పుడు మరి సంఘాన్ని ఎవరు నడిపిస్తున్నారండి అంటే మా నాన్నగారు నేనే నడిపిస్తున్నానండి అంటూ ఉంటాడు. అదేంటండి మరి మీ నాన్నగారు అదేంటండి మీరు నడిపించడం ఏంటి? మీ నాన్నగారు ఉన్నారు కదండి. లేరండి, మరి ఆయన చనిపోయి మరి కొంతకాలం అవుతుంది కాబట్టి మరి సంఘాన్ని నేనే చూసుకుంటున్నాను అంటాడు. మరి వాక్యం ఎవరు చెప్తున్నారంటే నేనే చెప్తున్నానండి అంటాడు. అవునా? వాళ్ళ నాన్నగారు చచ్చిపోయిన వెంటనే ఇతను ఏమైపోయాడంట? పాస్టర్ అయిపోయాడు. ఏమండి, ఈ ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నాడండి. ఈ ఎంబీబీఎస్ డాక్టర్ గారు చనిపోయిన వెంటనే వాడు కొడుకు డాక్టర్ అయిపోతాడా? అదేంటి బాబు, మరి ఇప్పుడు దాకా నువ్వు బయట మరి నువ్వు చదువుకుండా ఉన్నావు, నీకు ఇంకా చదివలేదు, నువ్వు డాక్టర్ కింద అయిపోయావేంటి అని అడిగామనుకోండి. మా నాన్నగారు చనిపోయారండి, మరి నేను డాక్టర్ అయిపోయినంటే ఏమంటాం మనం? వెంటనే బాబు వీడు ఏదో తేడాగా ఉన్నాడు, ఇక్కడ అసలు డాక్టర్ సర్టిఫికేట్ లేదు వీడికి, వీడు ఎంబీబీఎస్ చేయలేదని ఏం చేస్తావు? పోలీసులు కంప్లైంట్ ఇచ్చేస్తాం ఫేక్ డాక్టర్ అని. ఇది ఆఫ్టర్ ఆల్ 5 సంవత్సరాలు ఎంబీబీఎస్ చదువుకుని డాక్టర్ అయిన కొడుకు మరి ఆయన చదివిపోయిన తర్వాత డాక్టర్ అవుతుంటే మనం ఒప్పుకోవట్లేదే. మరి మహాలోకానికి మరి నడిపించడానికి బైబిల్ గ్రంథాన్ని నేర్పించడానికి సేవకుల్లోకి వచ్చిన తన తండ్రి చచ్చిపోయిన వెంటనే మరి ఏది నేర్చుకోకుండా తన కుమారుడు ఎందుకు సేవలోకి వచ్చేస్తున్నాడు అంటే విశ్వాసులు గుడ్డివాళ్ళు అయిపోవడం వల్ల. ఇదేంటంటే మరి వాక్యం చెప్తున్నావు, మరి నువ్వు బైబిల్ ఎప్పుడు నేర్చుకున్నావు అని ఎవరన్నా అడుగుతున్నారా? ఎవరు అడగట్లేదండి. నిన్నటి వరకు చదువుకుంటాడు, నిన్నటి వరకు బీటెక్ చేసి ఉంటాడు, తెల్లారితే సంఘంలోకి వచ్చి వాక్యం చెప్తాడు. ఇది ఎక్కడది? ఇదేంటి మరి నిన్నటి వరకు నువ్వు బీటెక్ చేసావు, లేకపోతే ఎంబీబీఎస్ చదువుతూ ఉన్నావు, లేకపోతే నువ్వు పాలిటెక్నిక్ చేస్తూ ఉన్నావు, నువ్వు ఇంటర్ చదువుకున్నావు, డిగ్రీ చదువుతున్నావు, నువ్వు మరి ఈరోజు వచ్చి నువ్వు వాక్యం చెప్తున్నావు, మీ నాన్నగారు లేని టైంలో నువ్వు వచ్చి వాక్యం చెప్తున్నావు. నువ్వు వాక్యం చెప్పడానికి నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అని ఎవరైనా అడుగుతున్నారా? ఎవరు అడగట్లేదు. ఏమండి, అందుకునేనండి సంఘాల్లో సేవ ఇలాగే ఉండిపోయింది, అందుకనే. ఏమండి, నిజంగా మరి యేసుక్రీస్తు ఉన్నంత వరకు శిష్యులు మరి ఆయనతో పాటు మరి కష్టపడ్డారు, ఆయనతో పాటు సువార్త ప్రకటించారు, మరి ఆయన వాళ్ళకి ఆహారం పెట్టాడు. అవునా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెంచిపెట్టినోడు మరి శిష్యులకు భోజనం పెట్టాడు. 3.5 సంవత్సరాలు పెట్టాడు. మరి యేసుక్రీస్తు వారు శిలువ మీద చనిపోయి మరణించి పునరుత్థానం అన్నాడు అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు కదా. మరి అప్పటి నుంచి మరి వీళ్ళు ఏం చేశారు? వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే యోహాను సువార్త 21వ అధ్యాయం చూడండి, ముగించేసుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం చూడండి. సీమోను పేతురు, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అని వారితో అనగా వారు, ఇదేంటండి మేము కూడా వస్తామంటున్నారు ఏంటి? యోహాను సువార్త 21వ అధ్యాయం ఎప్పుడు ఇది? యేసుక్రీస్తు వారు చనిపోకముందా చనిపోయిన తర్వాత? చనిపోయిన తర్వాత చివరి అధ్యాయం కదండి. అప్పటికి యేసుక్రీస్తు వారు చనిపోయారు, 4 రోజులు మరి శిష్యులకు కనిపించారు, అక్కడ ఉన్న వాళ్ళకి కనిపించారు. వెళ్ళిపోయిన తర్వాత జరుగుతున్న సందర్భం. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పేతురు గారు వీళ్ళందరూ ఏమంటున్నారు? మేము చేపలు పట్టడానికి వెళ్తున్నామంటే ఆ మిగతా శిష్యులు ఏమంటున్నారు? మేము కూడా మీతో వస్తామంటున్నారు. అంటే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు పని చేసుకున్నారండి. 3.5 సంవత్సరాలు విరివిగా సువార్తను ప్రకటించాలి కాబట్టి వాళ్ళు
కొంతకాలం ఉద్యోగాన్ని పక్కన పెట్టారు. ఇంకా వచనం చూడండి, 6వ వచనం చూడండి, అదే యోహాను సువార్త 21వ అధ్యాయం 6వ వచనం చూడండి. అప్పుడు ఆయన దోణి కుడి పక్కన వలవేయుడి. 4వ వచనంలోనండి, సూర్యోదయం చూడగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. అప్పుడు చనిపోయాడండి. అప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయారు. కానీ యేసుక్రీస్తు వారు ఇలా కనిపించేటప్పటికి వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. చూడండి, గుర్తుపట్టకపోతే ఏమవుతుంది? ఏమన్నారంట? ఆయన మీరు ఏం చేయాలంట? మీరు కుడివైపున ధోని కుడి ప్రక్కన వలవేయడి, మీకు దొరికినని చెప్పును కనుక వారు అలాగ వేయగా చేపలు విస్తారంగా పడినందున వాళ్ళు లాగలేకపోయారు. నిజంగా ఉద్యోగం చేయడం తప్పు అంటే యేసుక్రీస్తు అప్పుడే చెప్తాడు కదా ఉద్యోగం చేయొద్దని. ఎందుకు మళ్ళీ కుడి పక్కన వల వేయండి అంటే మళ్ళీ ఉద్యోగం చేయమని చెప్పినట్టే కదా. అర్థమైందా? లేదులేండి, యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయేటప్పటికి యేసుక్రీస్తుకు తెలియకుండా వెళ్ళి పని చేసుకున్నారని అంటారా? యేసుక్రీస్తు వచ్చి అక్కడ ఏమన్నాడు? వాళ్ళ కుడి పక్కన ఏమన్నాడంటే పని చేసుకోమని చెప్పినట్టే కదా. కుడి పక్కన వేస్తే మీకు చేపలు పడతాయి అన్నారు, చేపలు పడ్డాయి, వాళ్ళని లాగలేకపోయారంట. మరి సందర్భాన్ని చూస్తే మరి నిజంగా వీళ్ళు పని చేసుకున్నారా? ఉద్యోగం చేసుకున్నారు. మరి శిష్యుల తర్వాత అపోస్తలుడైన పౌలు గారు వచ్చారు కదా, ఆయన సుమారు 14 పత్రికలు రాశారు. మరి ఆయన ఏం చేశాడు? ఆయన ఉద్యోగం లేకుండా సువార్త ప్రకటించాడా? ఉద్యోగం చేసుకుంటూ సువార్త ప్రకటించాడా? చెప్పండి. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 3వ వచనం, వారు వృత్తికి డేరాలు పుట్టువారు, పౌలు కూడా అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురముండెను, వారి కలిసి పని చేయుచుండిరి. అపోస్తలుడైన పౌలు కూడా ఏం చేశాడంట? సువార్త ప్రకటిస్తూ పని చేసుకున్నాడు. అందుకనే నేను మీ చేతుల కష్టాన్ని నేను అనుభవించను, ఈ నా చేతులు కష్టపడిను, సువార్త నిమిత్తం ఈ నా చేతులు కష్టపడిను అని అంటాడు. నువ్వు సువార్త ప్రకటించడానికి సేవ అనే ముసుగులోకి వచ్చేసి సంఘాలను కానీ విశ్వాసాలను కానీ దోచేసుకోకూడదు. నీ కడుపు కోసం నువ్వు కష్టపడాలి. శిష్యులు కష్టపడ్డారు, అపోస్తలుడైన పౌలు కష్టపడ్డారు. మరి ఆ రోజు వీళ్ళు శిష్యులు మరి ఉద్యోగాలు విడిచిపెట్టేసి వచ్చేసారండి. కాబట్టి మరి సేవకు ఉద్యోగాలు విడిచిపెట్టేసి వచ్చేయాలి అంటున్నారు. మరి శిష్యులు విడిచిపెట్టింది ఉద్యోగాలు ఒకటేనా? ఇంకేం విడిచిపెట్టలేదా? చెప్పండి. వాళ్ళ ఇల్లుని వదిలిపెట్టేశారు. సమస్తాన్ని వదిలిపెట్టే సమస్తంలో ఏమేమి ఉన్నాయి? ఇళ్ళు ఉన్నాయి, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ఉండే ఊర్లు కూడా విడిచిపెట్టేసి వచ్చేసారు. మరి ఈరోజు మరి బంధువులను వదిలిపెడుతున్నారా? నేటి సేవకులు స్నేహితులను వదిలిపెడుతున్నారా? ఇల్లుని వదిలిపెడుతున్నారా? ఏమీ వదిలిపెట్టకూడదు అంటే వీళ్ళు మరి ఏమి వదిలిపెట్టాలంట? ఉద్యోగం మాత్రం విడిచిపెట్టేయాలి. తేరగా మాత్రం వీళ్ళకి ఏం కనపడింది? ఉద్యోగం ఒకటి కనపడింది. అందుకనే చాలామంది చూడండి, తెలియకండి పాపం, తెలియక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ నాకు దేవుడు పిలిపొచ్చిందని ఉద్యోగం వదిలేసి వచ్చేసిన వాళ్ళు ఉన్నారండి. లేరా? ఉన్నారండి. మరలా జీవితంలో గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించగలరా? అతను సంపాదించలేడు. తెలియకండి, బైబిల్ తెలియక. అందుకని బైబిల్ని జాగ్రత్తగా చదవాలి. బైబిల్ని జాగ్రత్తగా చదివితేనే మరి ఇవన్నీ మనకు అర్థమవుతాయి. ఏమండి? ఇవన్నీ మనకు అర్థమవుతాయండి. చూడండి, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చివరిగా ముగించేసుకుందాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ముందు ఉండగా మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింపగళ్ళు కష్టము చేసి జీవము చేయుచు మీకు అద్దండి. వీళ్ళు ఏం చేశారంట? ఈ ఒక్క వచనం చాలు తెలుసా? ఉద్యోగస్తులు దేవుని సేవ చేయకూడదని ఎవరన్నా అన్నారంటే ఈ ఒక్క వచనం చాలు వాళ్ళని కడిగేయడానికి. ఒక్క వచనం చాలండి. ఏం చేశారంట? ఎవరికైనాను అంటే సంఘంలో ఉన్న విశ్వాసుల మీద ఎవరి మీద భారం పెట్టకుండా
సంఘంలో ఉన్న విశ్వాసుల మీద దశమ భాగాలు తేయండి, లేకపోతే బియ్యం తీసుకురండి, పప్పులు తీసుకురండి, ఉప్పు తీసుకురండి అని వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వీళ్ళు ఏం చేశారంట, వీళ్ళని భారం పెట్టకుండా దేవుని సువార్తను మేము కష్టపడి ప్రకటించాము అంటున్నారండి. ఏమండి, నిజంగా యేసుక్రీస్తు వారు నిజంగా ఆయన చనిపోయేంత వరకు శిష్యులందరూ ఆయనతో పాటు నుండి స్వార్థ ప్రకటించారే. చనిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ స్వార్థ ప్రకటించారు. అపోస్తలుడైన పౌలు కూడా అలాగే ప్రకటించాడండి, అలాగే ప్రకటించాడు. ఈ వచనాలు తెలియక మరి ప్రియమైన దేవుని పిల్లారా, ఉద్యోగస్తులు దేవుని సేవ చేయకూడదు అని అంటున్నారండి. ఉద్యోగస్తులు దేవుని సేవ చేయొచ్చు. అపోస్తలులైన శిష్యులందరూ ఉద్యోగం చేసుకున్నారు. ఆ తర్వాత అపోస్తలులైన పౌలు గారు ఉద్యోగం చేసుకున్నారు. వీళ్ళందరూ ఉద్యోగం చేసుకుని దేవుని సువార్తను ప్రకటించారే. సంఘం మీద భారం ఉండకూడదని, సంఘంలో ఉన్న విశ్వాసం మీద భారం పెట్టకూడదని వాళ్ళే కష్టపడి, వాళ్ళే శ్రమపడి, వారి ఆహారం కొరకు వాళ్ళే సిద్ధం చేసుకుని దేవుని సువార్తను వాళ్ళకి ప్రకటించారు. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రకటించారండి. కీర్తన గ్రంథం 109వ అధ్యాయం చూడండి. 109వ అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథము 109వ అధ్యాయం 8వ వచనం చూడండి. వాని జీవిత దినములు కొద్ది మగునుగాక, వాని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక. ఇది ఎవరంటే యోధా గురించి సందర్భం అండి. యోధా గారు చేసిన ఉద్యోగం ఏంటంట, యేసుక్రీస్తు వారి దగ్గర స్వార్థ ప్రకటించాడు కదండి. అది కూడా ఉద్యోగమే. నువ్వు ఈ లోకంలో చేసుకున్న ఉద్యోగం కాదు, నువ్వు ఇక్కడ చేస్తున్నావు అది ఉద్యోగమే. కానీ దానికన్నా మించిన మంచిదైన ఏమండి అద్భుతమైన ఉద్యోగం ఉంది. ఏ ఉద్యోగం అది? దేవుని సువార్త ప్రకటించడం. ఆ ఉద్యోగం చేసుకుంటూ దేవుని సువార్తను ప్రకటించాలి. అంతేగాని వచ్చిన ఎంతో కష్టపడి చదువుకుని సంపాదించిన ఉద్యోగాన్ని నువ్వు వదిలిపెట్టేసి దేవుని సువార్తను ప్రకటించాల్సినంత అవసరం లేదు. దేవుడు ఎక్కడ అలా చెప్పలేదు. శిష్యులు ఉద్యోగం చేసుకున్నారు, అపోస్తలులు ఉద్యోగం చేసుకున్నారు, అందరూ ఉద్యోగం చేసుకునే సువార్తను ప్రకటించారు. మనం కూడా ఉద్యోగం చేసుకుని సువార్త ప్రకటించాలి. ఏమండి, ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. యోబు గ్రంథము చివరగా యోబు గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం చూడండి. యోబు గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం. కూలివాని వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు కూలివాని వలె దేవుని పని చేయాలి అంటున్నాడు. ఏమండి, కూలివాని వలె మనం ఏం చేయాలంట, దేవుని పని చేయాలి. నీ ఉద్యోగం ఉన్నా లేకపోయినా దేవుని పని చేయాల్సిందే, ఉద్యోగం ఉన్నా దేవుని పని చేయాల్సిందే, ఆరోగ్యం ఉన్నా దేవుని పని చేయాల్సిందే, ఆరోగ్యం లేకపోయినా దేవుని పని చేయాల్సిందే. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. యేసుక్రీస్తు వారు ఉన్న 3.5 సంవత్సరాలు వారితో గడిపారు కదా. ఆ 3.5 సంవత్సరాలు మాత్రమే శిష్యులు ఏం చేశారంట, కొద్ది కాలం మాత్రమే వారు చేస్తున్న పనిని పక్కన పెట్టి తాత్కాలికంగా యేసుక్రీస్తు వారితో తిరిగారు. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు పని చేసుకున్నారు, అపోస్తలులైన పౌలు పని చేసుకున్నాడు. మనం కూడా పని చేసుకుంటూనే దేవుని పనిని చేయాలి. ఏమండి, అర్థమైంది? ఉద్యోగస్తులు దేవుని సేవ చేయొచ్చా? దేవుని సేవ చేయొచ్చు. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోక తండ్రి, శ్రేష్టమైన నామను కొందములు చెల్లించుకున్నాం తండ్రి. ఇప్పటివరకు మీ మాటలు తండ్రి మీ పిల్లలకు వినిపించాను తండ్రి. మీ చిత్తమైతే అనేక మందికి ఈ వాక్యాన్ని ప్రకటించండి. మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. లైవ్లో చూస్తున్న వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఉద్యోగం ఉన్నా లేకపోయినా మీ పనిని చేయడానికి మేము సిద్ధపడేలా చేయండి తండ్రి. మరి లోకంలో తండ్రి ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు సేవ చేయకూడదని తండ్రి ఎంతోమంది ఆటంకపరుస్తున్నారు తండ్రి. ఉద్యోగస్తులు దేవుని సేవ చేయకూడదు అంటున్నారు తండ్రి. ఉద్యోగస్తులు దేవుని సేవ చేయొచ్చు అని మీరు బైబిల్లో రాయిపించిన మాటలు తండ్రి వారికి తెలియక తండ్రి ఎన్నో మాటలను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారని క్షమించండి. సత్యాన్ని తెలుసుకునేలాగా వారికి మనసును గ్రహించేలాగా దయచేయమని యేసుక్రీస్తు వారి నామం ద్వారా ప్రార్థనకు సమర్పించుకున్నాను తండ్రి.
ఆమె అందరికీ వందనాలండి.